ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ, ద జామున్ ట్రీ. ట్రీస్ అందరికీ తెలుసు కదా, మనందరికి ట్రీస్ తెలుసా లేదా? సో దీని పేరేంటి? జామున్ ట్రీ మన దగ్గర ఉందా లేదా? చూడండి అక్కడ ఎదురుగా ఉంది, ద జామున్ ట్రీ. డూ యూ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్? దే గివ్ అస్ యూస్ఫుల్ థింగ్స్. చూడండి చెట్లు ఏమి ఇస్తాయి మనకి? వాట్ ట్రీస్ విల్ గివ్ అస్? గాలి వెలుతురిస్తాయి, తర్వాత ఆక్సిజన్ ఇస్తుంది. మంచిగా చుట్టూ మనకు చెట్లుంటే చక్కగా వాటి కింద కూర్చొని ఆడుకోవచ్చు. ఏదన్నా అవసరమైనప్పుడు మనము ఫ్రూట్స్ ఇచ్చేదైతే మనం ఆ ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఏ చెట్లైనా మనం పెంచడం అనేది చాలా అవసరం. సో అవి కూడా వాటికి ఏం చేయాలి? మనం చెట్లు పెంచాలంటే ఏం పోయాలి? వాటర్ పోయాలి కదా. వాటర్ ప్రతిరోజు మనం వాటర్ పోయాలి. అవసరమైతే ఎప్పుడైనా ఎరువు వేయాలి, రోజు వేయకూడదు అవునా, ఎప్పుడైనా ఎరువేయాలి. మన రైతులు ఏం చేస్తారు? మన అమ్మ వాళ్ళందరూ పొలాల్లోకి వెళ్ళి ఏమేస్తారు? పంటనేసి వాటిల్లో కలుపులేరి మందులేసి వాటర్ పెట్టి అలా చేస్తేనే క్రాప్ అంతా పెరుగుతుంది. అలాగే ఇక్కడ ట్రీస్ పెంచాలంటే కూడా మన ఇంటి చుట్టూ ట్రీస్ వేసుకోవచ్చు. మనకు స్థలం ఉంటే పెద్ద గార్డెన్ లాగా పెంచుకోవచ్చు. కాబట్టి మనకి స్కూల్లో గార్డెన్ ఉందా? ఒక చిన్న గార్డెన్ ఉంది కదా చూడండి, స్కూల్లో మనకి చిన్న గార్డెన్ ఉందా లేదా? చిన్న పూల మొక్కలు లేకపోతే చిన్న ఏమైనా మనము పెంచుతాం కదా దాన్ని. సో కాబట్టి మనము ఇలాంటి చేయడానికి ట్రై చేయాలి. దెర్ వాజ్ ఎ విలేజ్ నియర్ ద పంచవటి ఫారెస్ట్. మన పక్కనే ఫారెస్ట్ ఉందా లేదా? దాని పేరు మనం బొల్లాపల్లి అడవులు అంటాం, బొల్లాపల్లి ఫారెస్ట్ అంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటి? పంచవటి అనేటువంటి ఫారెస్ట్ పంచవటిలో ఉంది. అండ్ 2 children, రజత్ అండ్ అరుణి అండ్ రజత్, అంటే వాళ్ళిద్దరు క్లాస్లో బాయ్ అండ్ గర్ల్. ఓకేనా? బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు ఏం చేస్తున్నారంటే క్లాస్ రూమ్లో గబగబా పరిగెత్తుకుంటూ ఫారెస్ట్లో చెట్లని నరికేవాళ్ళు, ఎవరు? చెట్లు నరికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. అండ్ జామున్ ట్రీ ఇస్ ద ఫారెస్ట్. ఇప్పుడు ద జామున్ ట్రీ వాజ్ బిగ్ అండ్ హ్యాడ్ ట్రంక్. మన పక్కన జామున్ ట్రీ ఉందా? దాని ట్రంక్ ఎంత ఉంది? చాలా ఇంత పెద్దగా ఉంది కదా, మొద్దు. ట్రంక్ అంటే ట్రంక్ మీన్స్ మొద్దు, కింద మొద్దు ఉంది. ఆ మొద్దుని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇట్స్ లాట్స్ ఆఫ్ బ్రాంచెస్. బ్రాంచెస్ అంటే కొమ్మలు. ఆ కొమ్మలు ఎక్కడికి వచ్చినాయి? దాని కొమ్మలు మన స్కూల్ బాత్రూమ్ మీదకి వచ్చినాయి కదా. సో కొమ్మలు బాగా వచ్చేసినాయి. ఈ కొమ్మల్లో ఏం చేశారంటే లీవ్స్ బాగా వచ్చినాయి. రజత్ అండ్ అరుణి వీళ్ళిద్దరు ఏం చేశారు? లాట్స్ ఇట్స్ ఎ టు సిట్ ఇన్ ద షేడ్. వాటి యొక్క చెట్ల కింద నమస్తే అండి అంటే ఉడతలు ఏం చేస్తున్నాయి? స్క్విరల్స్ అంటే ఉడతలు రన్నింగ్ చేస్తూ ఉన్నాయి. చెట్లు కనుక బాగుంటే ఉడతలు ఏం చేస్తాయి? బాగా కిందకి మీదకి చక్కగా ఆడుకుంటాయి కదా, అలాగా ఆడుకుంటూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, ద ట్రీ వాజ్ హోమ్ ఆఫ్ మెనీ బర్డ్స్. ట్రీ అంతా ఏముంది? చాలా బర్డ్స్. ఆ ట్రీ మీద చాలా బర్డ్స్ గూళ్ళు పెట్టినాయి. వాటి యొక్క నెస్ట్లన్నీ కట్టినాయి అన్నమాట. అండ్ అరుణ్ లైక్స్ వాచింగ్ బర్డ్స్ బ్రింగింగ్ దట్ బిల్డ్ దేర్ నెస్ట్. ఆ నెస్ట్లోకి వెళ్ళడము, తర్వాత ఏదైనా థ్రెడ్స్ తీసుకురావడము, ఆ నెట్స్ని వాటిని తయారు చేయడం, ఇవన్నీ అరుణి రజత్ చూస్తూ ఉన్నారు. వినట్లా మీరు లెసన్ చూస్తూ ఉంటే వన్స్ ఏ ఇయర్ ట్రీ అస్ ఫుల్ ఆఫ్ పర్పుల్ జామున్స్. చూడండి, ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి అన్ని పళ్ళు అన్నీ కాసి చక్కగా అన్ని కాయల్ని వేపాకుని ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ దేర్ ఫ్యామిలీస్ నేమ్స్ అండ్ కలెక్ట్ దట్ జామున్స్ ట్రీ అండ్ మీనింగ్ ఆఫ్ ద పర్పల్ వన్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తుంది మనకి ఇలా వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే అరుణ్ ఇద్దరు 3 people అంటే 3 members మెన్ మగవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గొడ్డలు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఫారెస్ట్లోకి. అప్పుడు ద మెన్ వర్ క్యారీయింగ్ యాక్సెస్.
and they cannot that way to that forest. One of the men asked Ramu Chacha. ఒక అతను ఏం చేశాడు, రాము తాతయ్యని అడిగాడు, ఏంటి ఇదిగో ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే దారి తెలుసా, ఒకసారి దారి చూపిస్తావు, ఎట్లా వెళ్ళాలి, ఈ ఫారెస్ట్లోకి ఎలా వెళ్ళాలి అని అడిగారన్నమాట. అడిగేసరికి ఈ విషయాన్ని ఎవరు అరుణి రజత్ కనిపెట్టారు. వాట్ వాస్ ద మెన్ డూయింగ్ దిస్ యాక్సెస్? గొడ్డలతో ఏం చేస్తారు వీళ్ళు? చెట్లు నరికేస్తారు కదా, ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ద ఫారెస్ట్ సెట్ అరుణి అండ్ దట్ రీచింగ్ ఆఫ్ ఫారెస్ట్ హర్డ్ నాయిస్. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు, అక్కడ అడవిలో టుక్ 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 అని ఇట్లా కొడుతూ ఉంటే ద స్ట్రేంజర్స్ వర్ కట్టింగ్ డౌన్ ద ట్రీస్. కొన్ని చెట్లు అప్పటికే చాలా కొట్టేయగానే వీళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అమ్మో, చెట్లన్నీ కొట్టేస్తే అడవుల్లో చెట్లు నరకూడదు కదా, అలా చేయకూడదు, మనం ప్లాంటింగ్ చేయాలి కానీ చెట్లని నరికివేయకూడదు కదా, గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది అని చెప్పేసి గబగబా స్టాప్ 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 అని పెద్దగా షౌటెడ్ లౌడ్లీ, చాలా పెద్దగా అరిచారు. గబగబా వెళ్ళిపోయి అరగానే ద కటింగ్ డౌన్ ట్రీస్, డోంట్ కట్ ద ట్రీస్ అండ్ గో వే, డోంట్ డిస్టర్బ్ అస్. పిల్లలు వెళ్తే ఏమంటారు, అరవకండి రా, నోరు మూసుకొని వెళ్ళండి, మేము చెట్లు నరుకోవడానికి వచ్చాము, మీరేంద్ర గోల అన్నట్టు మాట్లాడేశారు వాళ్ళు అని చాలా కోపంగా అరిచేశారు. ద 2 children డిడ్ నాట్ లైక్ ద కట్టింగ్ డౌన్ ట్రీస్. ఏం చేయాలి ఇప్పుడు, మేమందరం ఎలా చేయాలి, ఏదైతే బాగుంటుందని చెప్పి గబగబా పరిగెత్తుకుంటా టీచర్ దగ్గరికి వచ్చేసారు. లెట్ us గో అండ్ ఆస్క్ అవర్ టీచర్ టు హెల్ప్. అరే మనకైతే మాట వినరు కానీ మనం వెళ్ళి టీచర్కి చెప్దాం, ఏదైనా జరిగిందంటే టీచర్కి చెప్తాం, మేడం చెప్తాం కదా. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు, గబగబా ద ర్యాన్ ఆల్ ద వే దే టీచర్స్ హౌస్. గబగబా టీచర్ వాళ్ళ ఇంటికి పరిగెత్తారు. రోజు హాలిడే, అవునా, హాలిడే రోజు వీళ్ళిద్దరు మాత్రమే చూశారనమాట. అప్పుడు హాలిడే అయితే ఓకే, ఈరోజు హాలిడే ఉంది కదా అని చెప్పేసి టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆన్ హియరింగ్ దేర్ స్టోరీ ద టీచర్ స్టార్టెడ్ రింగింగ్ ద స్కూల్. ఈ మాట వినగానే ఏం చేశారు, టీచరు వెంటనే గబగబా వెళ్ళిపోయి బెల్ కొట్టుకుండ్రా అన్నది. బెల్ కొట్టి ఏమవుతుంది, పిల్లలందరూ స్కూల్కి వస్తారు కదా, ఓ స్కూల్ ఉంది ఈరోజు, స్కూల్ ఎందుకు బెల్ కొడుతున్నారని చెప్పేసి వస్తారు. బెల్ కొట్టింది. And that the villagers ask us each other, why is the school bell ringing, today is holiday na, ఈరోజు హాలిడే కదా, అరే స్కూల్ బెల్ ఎందుకు కొట్టారా, కొన్ని వెళ్ళండి అడగండి అని అన్నారు. అనగానే ద హర్రీడ్ టు ద స్కూల్, గబగబా పేరెంట్స్ అందరూ స్కూల్కి వచ్చేసారు. ద టీచర్ అండ్ దెమ్ 3 వర్ డూయింగ్ అండ్ ద విలేజెస్ వర్ యాంగ్రీ. చూడండి చాలా కోపంతో, హౌ క్రూయల్ ఇట్ వాస్, దే ఫాలోడ్ ద చిల్డ్రన్ టు ద ఫారెస్ట్. మీరు ఇప్పుడు పేరెంట్స్ అందరు రాగానే టీచర్ ఏం చెప్పారంటే, అడవిలో ఫారెస్ట్లో మన ఫారెస్ట్లో వేరే వాళ్ళు చెట్లు కొడుతున్నారు, మనందరం వెళ్ళి ఆ చెట్లని కాపాడాలి, రండి అని చెప్పేసి అడిగారు. అడగగానే వెంటనే పేరెంట్స్ పిల్లలు అందరు కలిసి ఏం చేశారు, అడవిలోకి గబగబా పరిగెత్తి వాళ్ళని ఏం చేశారే, స్టాప్, డోంట్ టచ్ ద ట్రీ, ఈసారి కనుక ఆ ట్రీస్ని కొట్టారంటే మిమ్మల్ని మీ పని చెప్తాం అని అనేసరికినే వాళ్ళకి చాలా భయమేసి ద మెన్ గాట్ స్కేర్డ్, చాలా భయమేసి అమ్మ బాబు ఇంతమంది వచ్చారు, వాళ్ళు మనల్ని కొడతారేమో అని చెప్పేసి గబగబ పారిపోయారు. అండ్ దే ర్యాన్ వాస్ దట్ ద గుడ్. ఇప్పుడు చూడండి, రజత్కి అరుణికి హ్యాపీగా ఉంటుందా లేదా, ఓ మేము వీళ్ళందరినీ పిలుచుకొచ్చేసాము, వెరీ గుడ్, భలే ఉంది అని చెప్పేసి మేము ఎలాగైనా సేవ్ చేసాము ట్రీస్ని అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. ది సేవ్డ్ జామూన్ అండ్ దేర్ అదర్ ట్రీస్. ఆ జామూన్ ట్రీ కాకుండా ఇంకా మిగిలినవి కూడా ఏం చేశారు, వాళ్ళు కొట్టకుండా ఆపేశారనమాట, సేవ్ చేశారు. దే టుక్ విలేజెస్ టుక్ రన్స్ టు గాడ్స్. గబగబా వెళ్ళి ఏం చేశారంటే విలేజెస్ కూడా వెళ్ళి స్కూల్లో సరే ఓకే జామూన్ ట్రీని రక్షించాం మనము, వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పేసి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇఫ్ వీ లవ్ సమ్ వీ మస్ట్ కేర్. ఇఫ్ వీ లవ్ సంథింగ్, ఏదైనా మనం ప్రేమిస్తే అంటే మనకి ఏదైనా ఇష్టంగా అనుకుంటే దాన్ని ఏం చేయాలి, మనం సేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారనుకోండి, మీరు అందరూ ఏం ఫీల్ అవుతారు, ఎట్లా ఫీల్ అవుతారు, పరిగెత్తారా, ఏం చేస్తారు మరి? మన స్కూల్లో ఎవరన్నా ఏమైనా చేస్తున్నారనుకోండి, మీరందరూ ఏం చేస్తారు,
బయట వాళ్ళు ఎవరైనా వచ్చారు, సపోజ్ ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరు వచ్చేసి మన స్కూల్లో ఏమైనా తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేస్తారు? మనం సేవ్ చేయాలి. అది మా స్కూల్, వేరే వాళ్ళు తీసుకెళ్ళటానికి లేదు. ఒకవేళ స్కూల్ హాలిడే అయినప్పుడైనా ఎవరైనా గోడ దూకి కానీ ఎక్కడైనా ఏదైనా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే వెంటనే మనం ఏం చేయాలి? దాన్ని ఆపేసేయాలి. నేను అన్నయ్యళ్ళు కూడా ఎవరో వాళ్ళు కిరణ్ అన్నోళ్ళు ఇట్లా దూకడానికి ప్రయత్నం చేస్తే గబగబా వచ్చేసారంట. వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు. సో మన స్కూల్లో ఏదున్నా కూడా స్కూల్లో వస్తువుని పోవడానికి ట్రై చేయకూడదు. అలాగే సేవ్ అంటే చెట్లు పీకుతున్నా లేకపోతే ఇంకేదన్నా చేసినా, బుక్స్ తీసుకెళ్తున్నా మనం ఏం చేయాలి? స్కూల్ ప్రాపర్టీని కాపాడాలి. ఫారెస్ట్లో ప్రాపర్టీని కాపాడినట్టు ఫారెస్ట్లో ప్రాపర్టీ ఏంటి? చెట్లే చాలా ప్రాపర్టీ. చెట్ల నుంచే మనకు పేపర్ వస్తుంది, పెన్సిల్ వస్తుంది, రబ్బర్ వస్తుంది. చెట్ల నుంచి మనం చాలా సేవ్ చేస్తాం. మనం వాడుకునే వస్తువులన్నీ టేబుల్, చైరు దేని నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచే, ట్రీస్ నుంచే కదా. కాబట్టి ట్రీస్ని మనం చాలా సేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని ఎక్కడ కూడా మనం పాడు చేయడానికి ఇష్టపడకూడదు అని మనము నేర్చుకోవాలి.